స్వదేశీ వస్తువులు వాడండి అని చెప్పే ప్రభుత్వం కల్లుగీత వృత్తిని ఎందుకు ప్రోత్సహించడం లేదని కల్లుగీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ ఆర్ఎంబి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశీయ వస్తువులే వాడండి అని ప్రధాని మోదీ చెబుతున్నారని, ప్రకృతి పానీయం నీర మరియు కళ్ళు ఎందుకు ప్రోత్సహించడం లేదని రమణ అన్నారు. సాఫ్ట్ డ్రింకులను ఉత్పత్తి చేసే బడా కార్పొరేషన్ కంపెనీలు కోట్లాది రూపాయలు ప్రజల నుండి దండుకుంటున్నాయని అన్నారు. ఇన్ని సంవత్సరాలలో బీజేపీ సర్కారు ఏ ఒక్క పథకమైనా గీత కార్మికుల కోసం సంక్షేమానికి ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. అది పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నీరా కేఫ్కు సంబంధించినటువంటిది కూడా ప్రతి జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి గౌడ యువతి యువకులకి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా సొసైటీలకి అట్లాగే టీఎఫ్టీలకు కూడా ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక వస్తువులనే వాడాలి, స్థానిక వస్తువులు అంటే దేశీయ వస్తువులనే వాడాలి, దేశీయ ఉత్పత్తులే ప్రోత్సహించాలని చెప్పి మోడీ గారు చెబుతున్నారు. కానీ కళ్ళు సంబంధించినటువంటిది కూడా దేశీయ వస్తువే. మరి ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని, ప్రతి సొసైటీకి కానీ లేదా టీఎఫ్టీకి కానీ 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.